టీటీడీ మాజీ చైర్మన్ వైసీపీ సీనియర్ నేత భూమన కరుణాకర్ రెడ్డి గారు ఈరోజు మీడియా సమావేశంలో చాలా సంచలనమైన విషయాలను జనం ముందుకు తీసుకొని వచ్చారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి దేవుడి భూమిని 3,000 కోట్ల రూపాయల విలువైన భూమిని ఏ విధంగా ఒబెరాయ్ అనే ప్రైవేట్ హోటల్కి దారాదత్తం చేస్తున్నారు అనే ఆధారాలు ఆయన జనం ముందు పెట్టారు. మీడియా సమావేశాన్ని మొదలుపెట్టడంతోనే తిరుమల తిరుపతి పవిత్రతను కాపాడే విశ్వక్సేనుడిలా మాట్లాడి బిల్డప్ ఇచ్చే చంద్రబాబు నాయుడు గారు 3,000 కోట్ల రూపాయల స్వామివారి ఆస్తిని ఏ విధంగా ప్రైవేటుకు దారాదత్తం చేస్తూ ఉన్నారో చూడండి అని తన మీడియా సమావేశాన్ని ప్రారంభించిన భూమన కరుణాకర్ రెడ్డి గారు సూటిగా సుత్తి లేకుండా చాలా క్లియర్ కట్గా అయితే ఆయన మొత్తం విషయాన్ని వివరించారు. మొదట ముంతాజ్ హోటల్ ఉండేది ఒబెరాయ్ హోటల్స్ అంటే ఇవంతా. ఆ హోటల్కి ఎక్కడో టూరిజం వాళ్ళు ఇచ్చిన భూమి ఏదైతే ఉందో ఆ టూరిజం ఇచ్చిన వాళ్ళ భూమిని టీటీడీ తీసుకుందట. ఇప్పుడు టీటీడీ తన భూమిని ఒబెరాయ్ హోటల్కి ఇస్తూ ఉన్నారట. ఒబెరాయ్ మొదట టూరిజం వాళ్ళు ఇచ్చిన భూమిని టీటీడీ తీసుకుందట. టీటీడీ భూమిని ఒబెరాయ్ హోటల్కి ఇస్తున్నారట. ఇక్కడ లాజిక్ ఏంటి? మొదట టూరిజం వాళ్ళు ఇచ్చినటువంటి భూమి విలువ ఎకరా 90 లక్షల రూపాయలు, ఓవరాల్గా 20 ఎకరాలు ఇస్తున్నట్టు ఒబెరాయ్కి. మొదట టూరిజం వాళ్ళు ఇస్తున్నది ఎకరా 90 లక్షలు, అది టీటీడీ తీసుకుంది. ఇప్పుడు టీటీడీ ఇస్తున్నటువంటి భూమి ఎకరా 26.5 కోట్ల రూపాయలట. మామూలుగా అధికారిక వాల్యూనే ఎకరా 26.5 కోట్ల రూపాయలట. దీని వెనకాల గమ్మత్, దీని వెనకాల ఉన్నటువంటి తతంగం ఏంది అని అడుగుతూ ఉన్నారు. అండ్ టూరిజం వాళ్ళు మొదటి ఒబెరాయ్ హోటల్కి ఇచ్చింది ఎక్కడో దూరం అయితే టీటీడీ వాళ్ళు ఇచ్చింది అలిపిరికి అత్యంత సమీపంలోనే ఇచ్చారు అన్నది భూమన కరుణాకర్ రెడ్డి గారి మరో కీలకమైన పాయింట్. ఇది బహిరంగ మార్కెట్లో దీని విలువ 3,000 కోట్ల రూపాయలు అని ఆయన భూమిని చూపించారు, దాని ఆధారాలను చూపించారు. అండ్ ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ ఏంటి, ఈ నెల 11వ తేదీన క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నారట ఆ ఒబెరాయ్ హోటల్కి ఆ భూమి ఇవ్వాలి అని. 13వ తేదీన జీవో ఇచ్చారట. ఈ నెల 5వ తేదీనే రిజిస్ట్రేషన్ చేశారట. అయినా కూడా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ వెబ్సైట్లో ఈసీ దగ్గర పోయి చూసామంటే నిల్ అని ఉందంట. ఎందుకు ఈ తతంగాన్ని, ఈ జీవోలని, ఈ ప్రాసెస్ని అంతా ఎందుకు దాచిపెడుతున్నారు? దీని వెనకలు ఉన్నటువంటి గమ్మత్ ఏంటి? దీని వెనకలు ఉన్నటువంటి ఏమంటారు గుడుపుటాని ఏంటి అన్నది భూమన కరుణాకర్ రెడ్డి గారి ఇంకో కీలకమైన పాయింట్. ఇంతేకాదు, ఇప్పుడు ఈ నెల 5న రిజిస్ట్రేషన్ చేశారట, 11 క్యాబినెట్ ఆమోదం తెలిపారట, 13వ తేదీ జీవో ఇచ్చారట. కానీ ఆ అలిపిరి దగ్గర దేవుడి భూమి ఏదైతే ఒబెరాయ్ హోటల్కి ఇచ్చారో ఆ 20 ఎకరాల భూమిలో 20 రోజుల కింద నుండే ఆ చెట్లను చదును చేసే ప్రక్రియ జరుగుతూ ఉందట. అక్కడ ఎర్రచందనం చెట్లు కూడా ఉన్నాయట. ప్రొక్లైనర్లు జేసీబీలు పెట్టి వాటన్నిటిని క్లీన్ చేస్తున్నారట. 20 రోజుల కిందటి నుంచే ఆ భూమిని పరిశీలించడం కోసం స్వయాన భూమన కరుణాకర్ రెడ్డి గారు వెళ్ళారట. ఆ ఫోటోలు చూపించారు. ఆయన వెళ్ళినప్పుడు కూడా జేసీబీలు, ప్రొక్లైనర్లు అక్కడ ఉన్నాయి. అక్కడ ఇవే అడిగితే ఏంటిది, వర్క్ ఆర్డర్ కూడా లేదట. వర్క్ ఆర్డర్ చూపించండి, క్లీన్ చేస్తున్నారు కదా అంటే వర్క్ ఆర్డర్ లేదు. మరి ఎందుకు క్లీన్ చేస్తున్నారంటే కలెక్టర్ ఆదేశాలతో క్లీన్ చేస్తూ ఉన్నాము అన్నారు. మళ్ళీ తెలుసుకొని మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ ఏంటిదంతా అని చెప్పి మళ్ళీ హాఫ్ అన్ అవర్ తర్వాత పోతే క్లీన్ చేసేవాడు లేడట, జేసీబీ లేవట, ప్రొక్లైనర్ లేవట. 2 ఫోటోలు చూపించారు. అసలు 20 రోజుల కిందటి నుంచే ఆడ క్లీన్ చేయడం ఏంటి? ఈ నెల 13న జీవో ఇవ్వడం ఏంటి? 5న రిజిస్ట్రేషన్ జరిగితే ఇప్పటి వరకు ఆడ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ వెబ్సైట్లో ఈసీ కింద ఇదంతా నిల్లని ఉండడం ఏంటి? 90 లక్షలకు సంబంధించి ఎకరా భూమి ఏమో టీటీడీ టూరిజం నుంచి తీసుకొని 26.5 కోట్ల రూపాయలు విలువ చేసేది ఒబెరాయ్ హోటల్కి ఇవ్వడం ఏంటి? ఫస్ట్ ఇది ముంతాజ్ హోటల్ అట, వాళ్ళు స్వర అని పేరు మార్చారట. భూమన కరుణాకర్ రెడ్డి గారు ఏమంటారంటే ఇది కూడా చంద్రబాబు నాయుడు గారే చెప్పి మార్పించి ఉంటారు అని అన్నారు. ఇన్ని సెన్సేషనల్ విషయాలు ఉన్నాయా? ఇంకా కొన్ని విషయాలు చెప్పారు. మొదట 90 లక్షల ఎకరా భూమి టూరిజం తీసుకున్నారు కదా, దానికి ఎకరాకు వీళ్ళు లీజ్ కింద 1% చొప్పున 90,000 రూపాయలు ఏమో కట్టాలట.
90 లక్షల ఎకరా ఉన్నప్పుడు 90,000 రూపాయలు ఎకరాకు. ఇప్పుడు ఇచ్చేది 26.5 కోట్ల రూపాయల ఎకరం ఉంది కదా, దీనికి ఎంత కట్టాలి? దీనికి ఎంత కట్టాలి అన్నది కూడా రద్దు చేసి ఫస్ట్ మీరు తీసుకున్నప్పుడు ఎంతైతే ఉందో టూరిజంది తీసుకున్నప్పుడు అంతే కట్టండి అని వీళ్ళకు చంద్రబాబు గారి సర్కార్ ఎగ్జామ్షన్ ఇచ్చిందట. అండ్ ఈ ల్యాండ్ కన్వర్షన్ ఏదైతే ఉంటుందో భూమార్పిడి, ఆ భూమార్పిడిని 33 లక్షల రూపాయలు రద్దు చేశారట. స్టాంప్ డ్యూటీ రద్దు చేశారట. బిల్డింగ్ ఫీజు లేదట. ఇన్ని ఎగ్జామ్షన్స్ అంటే ఇచ్చుకుంటూ పోయారు. మళ్ళీ ఒబెరాయ్ హోటల్ వస్తే 1500 మందికి ఉద్యోగాలు వస్తాయని చెప్పి అబద్ధం చెబుతారు. 100 రూములు ఉండే హోటల్ కడతారట, 1500 మంది ఉద్యోగస్తులు ఉంటారా ఎవరిని మోసం చేసేకి అని చెప్పి భూమన కరుణాకర్ రెడ్డి గారు అయితే ఈ మొత్తం విషయాలు జనం ముందుకు పెట్టి తిరుమలకి ఎంత అన్యాయం చేస్తున్నారో, టీటీడీకి ఎంత అన్యాయం చేస్తున్నారో, దేవుడికి ఎంత అన్యాయం చేస్తున్నారో చూడండి. ఎక్కడైనా కనుక దేవుడికి కానుకలు అర్పించినటువంటి భక్తులను మనం ఇప్పటి వరకు చూసాం, కానీ చరిత్రలో ఫస్ట్ టైం దేవుడిదే ఇంకో ప్రైవేట్ వాళ్ళకి అప్పచెబుతూ ఉన్నారు. ఇది ఎప్పుడు టీటీడీ చరిత్రలో మనం చూడలేదు. మీరు మీడియా మిత్రులు కూడా వెళ్ళండి, ఆ స్థలాన్ని పరిశీలించండి, మొత్తం చూడండి అని చెప్పి చేతులు జోడించి మీడియా మిత్రులు కూడా వేడుకుంటున్నానని చెప్పారు. అండ్ అంతేకాదు, ఇందులో ఉప ముఖ్యమంత్రి పాత్ర కూడా ఏంటో తేలాలి. ఎందుకంటే అటవీ మినిస్టర్ ఆయనే, టూరిజము వాళ్ళ జనసేన వాళ్ళ కిందనే ఉంది. ఇక్కడ జరుగుతున్నదంతా టూరిజము అటవీ, మధ్యలో దేవుని తీసుకొచ్చి అక్కడ చంద్రబాబు నాయుడు గారు, మొత్తం వీళ్ళే కనిపిస్తూ ఉన్నారు. అసలు ఎక్కడో ఎర్రచందనం కోట్లు చెట్లు ధ్వంసమైపోతున్నాయి, అవిధ్వంసం అయిపోతున్నాయి అని చెప్పి ఈయన ఉప ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి నానా హంగామా చేశాడు మేము ఉన్నప్పుడు అధికారంలో ఏమీ లేకపోయినా. ఇప్పుడు ఇక్కడ హోటల్కి ఇచ్చారు, మొత్తం చెట్లు అక్కడ కొట్టేస్తున్నారు, అందులో ఎర్రచందనం చెట్లు ఉన్నాయి. ఇంత తతంగం 3,000 కోట్ల రూపాయల ఆస్తి ఇచ్చేస్తూ ఉన్నారు బహిరంగ మార్కెట్లో. అలిపిరికి అత్యంత సమీపంలో, అలిపిరి దగ్గర నుంచి దేవుడికి చేరే క్రమంలో ప్రతి అడుగు కూడా అత్యంత పవిత్రమైనది అని చెప్పి అందరికీ తెలుసు. మరి ఏ విధంగా ఇస్తారు దేవుడి భూమి అన్నది భూమన కరుణాకర్ రెడ్డి గారి పాయింట్. చాలా సంచలన విషయాలు ఇవన్నీ కూడా. మరి దీని మీద ప్రభుత్వం స్పందించాలి, టీటీడీ పెద్దలు స్పందించాలి. స్పందించడం అంటే కరుణాకర్ రెడ్డికి బుద్ధి లేదు, కరుణాకర్ రెడ్డి ఎదవా, కరుణాకర్ రెడ్డి ఏదో ఆయన దూషించడం కాదు. ఎందుకంటే అదే పని చేస్తారు ఇంతకుముందు 2-3 సార్లు వీళ్ళు. అది కాదు, ఇక్కడ జనానికి కావాల్సింది ఏంటి? కరుణాకర్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో, తాను చూపించిన ఆధారాలు ఏవైతే ఉన్నాయో, తాను చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో, ప్రతి కామెంట్కి పాయింట్ టు పాయింట్ సమాధానం చెప్పాలి. ఎదురుదాడి జనానికి వీళ్ళ ఇంటి వ్యవహారాలు కాదు ఇది. పాయింట్ టు పాయింట్ జనానికి సమాధానం చెప్పాలి. సో ఈ సెన్సేషన్ చుట్టూ ఉన్నటువంటి సంచలనాన్ని వాళ్ళు క్లియర్ చేయాలి.